వరద కాలువకు నీళ్లు ఇవ్వాలని జగిత్యాల జిల్లా మల్యాల ఎక్స్రోడ్ వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. రైతుల ధర్నాతో కరీంనగర్ జగిత్యాల రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. రైతులకు మద్దతుగా ధర్నాలో పాల్గొనేందుకు బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి టి. జీవన్ రెడ్డి జగిత్యాల నుంచి వస్తుండగా వీఆర్కే ఇంజనీరింగ్ కాలేజీ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. వారిని తప్పించుకుని ముందుకెళ్లగా వరద కాలువ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకోగా జీవన్ రెడ్డి కింద పడిపోయాడు. కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకోగా పోలీసుల తీరుపై జీవన్ రెడ్డి మండిపడ్డారు. వరద కాలువకు నీళ్లు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని, పంటలు ఎండిపోతున్నాయని రైతుల మండిపడ్డారు. సాంకేతిక నిపుణులు ఎవరే కానివ్వని చెప్పంటున్నాను. నేను అందరూ కూడా ఒకటి ఏం చెప్తుందని చెప్పారంటే, ఇవాళ మనకు ఇవాళ అఖిలపక్షం మీరు వాళ్ళ యొక్క ధర్నా కార్యక్రమాన్ని ఏదైతుందో, మీరు బలవంతాన్ని ఏదైతుందో వాళ్ళు లాక్కెళ్ళిండ్రు. ఇప్పుడు కనీసం వాళ్ళ సంఘీభావం తెలిపేటువంటి యొక్క హక్కు మాకు లేదానే? ఇలా రవిశంకర్ ఒక రైతు బిడ్డ, నేను ఒక రైతు బిడ్డనే అని చెప్పంటున్నా. నేను ఒక రైతు బిడ్డను, నా కొడిమేల్లో సాగున్నది, కొడిమేల్లో నాకు సాగున్నది, జగిత్యాలలో నాకు సాగున్నది. వరదకాల్లో నీటిని ఏదైతుందో తరలిస్తే ఏదైతుందో, ఇవాళ ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వరదకాలం ఏదైతుందో గ్రావిటీ కాలువ తవ్విండా. కేసీఆర్ గారు ఏదైతుందో ఆ గ్రావిటీ కాలువను ఇవాళ ఎగువకు ఎత్తిపోసే విధంగా రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్ఆర్పి తరలింపు చేసే విధంగా దాన్ని తీర్చిదిద్దిండు. మొత్తం వరదకాలం అంతా నింపితే ఏదైతుందో, మీకు చొప్పదంటికి వెళ్ళి ఏదైతుందో రామడిగే కానీ, అటు కరీంనగర్ సంబంధించిన కొత్తపల్లి కానీ, గంగాధర కానీ, మల్యాలు కానీ, కొడిమేలు కానీ, ఎగువన మేడిపల్లి మండలం కానీ, మెట్టుపల్లి కానీ, ఇవన్నీ ఏదైతుందో మాకు భూగర్భ జల మట్టం పెరిగేసేట అవకాశం ఉన్నది. అది చేయండి అని చెప్పానంటే అది చేయకుండా ఇవాళ మాట్లాడే హక్కు లేదా? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందా లేదా? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ రవిశంకర్ గారు ఎక్కడికి వచ్చి ఏదైతుందో, మేము సంఘీభావం తెలిపేది అవుతుందో, మేము ఇవాళ కన్నపల్లి పంప్ హౌస్ నీటి ఎత్తిపోల్సినటువంటి ఆవశ్యకత, టెక్నికల్ ఫీజిబిలిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పి ఆయన కోరితే ఆయన కొండగట్టు నిర్బంధించి గంగాధర తరలించకపోతున్నారని చెప్పండి.